హాయ్ అండి. ఈరోజు టీఎస్ టెట్ డిఎస్సి తెలుగు పాఠ్యపుస్తకాలలోని వృత్తిపత్యార్థాల గురించి తెలుసుకుందాం. కమలాకరం కమలములకు ఆకారమైనది కొలను. తటాకం జలముచే నిండినది చెరువు. పద్మాకరం పద్మములకు నెలవైనది కొలను. వసుధ ద్రవ్యాదులను ధరించున్నది భూమి. రమానాథుడు రమ భర్త అయిన వాడు విష్ణువు. పయోనిధి నీటికి నిధి వంటిది సముద్రం. అంధాకారం లోకులను అంధులను చేయునది చీకటి. మరి మన్మధుడి శత్రువు శివుడు. కైమోడ్పు చేతులు జోడించి చేయునది నమస్కారం. పక్షి పక్షములు కలది పక్షి. పయోనిధి పయస్సుకు నిధి వంటిది సముద్రం. పుత్రుడు పున్నామ నరకం నుండి రక్షించువాడు కొడుకు. పౌరులు పురంలో నివసించువారు ప్రజలు. శయనము తీవ్రంగా పోవునది డేగ. సంయామి సమయము కలవాడు ఋషి. సైరికుడు శిరముతో నేలను దున్నువాడు రైతు. సోమర్ధధరుడు చంద్రవంకను శిరస్సునందు ధరించువాడు శివుడు. హలికుడు హలముతో నేలను దున్నువాడు రైతు. అచ్యుతుడు తన పదవి నుండి జారనివాడు. అదృష్టము చూడబడనిది భాగ్యము. అసూయ గుణములందు దోషారోపణ చేయుట ఓర్వలేనితనం. అక్షతలు క్షతం లేనిది నాశనం లేనివి. అక్షరం నాశనం పొందనిది. ఇతిహాసం ఇట్లు జరిగినదని చెప్పేడు పూర్వ రాజుల చరిత్ర కలది. రామాయణం భారతం ఇతిహాసం. కాకోదరం కాకి వంటి పొట్ట కలది పాము. కాలుడు ధర్మం నుండి తప్పినవాడు దుష్టుడు. గురువు అజ్ఞానమనే అంధకారమును ఛేదించువాడు. జలధి జలములు దీనిచే ధరించబడును సముద్రం. జ్వాల జ్వలించునది మండునది అగ్నిశిఖ. తనుజుడు శరీరం నుండి పుట్టినవాడు కొడుకు. ద్రవ్యము పొందదగినది ధనం. ధర్మతనజుడు యమధర్మరాజు వరం వలన జన్మించినవాడు ధర్మరాజు. ద్వాంక్షము మాంసము కాంక్షించున్నది కాకి. ధేనువు దూడకు పాలు గుడుపునది ఆవు. నృపాలుడు నరులను పాలించువాడు రాజు. పాషాండుడు సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రములు వాడుకునేవాడు. బలిపుష్టము బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడునది కాకి. భాస్కరుడు ప్రకాశమును కలిగించువాడు సూర్యుడు. మానవులు మనువు సంతతికి చెందినవారు నరులు. మున్నీరు సృష్టి ఆది నుండి ఉన్నది సముద్రం. రూపాయి రౌప్యం నుండి వచ్చిన నాణం. వసుమతి బంగారమును గర్భమునందు కలది భూమి. విషపు మేతరి అలాహలమును మింగినవాడు శివుడు. సింహాసనం సింహాకృతిగా చేయబడిన ఉన్నత పీఠం. సహోదరులు తోడబుట్టినవారు అన్నదమ్ములు. సాగరం సాగరులచే తవ్వించబడినది సముద్రం. హృదయం హరించబడినది గుండెకాయ మనస్సు. కృపాణం దయను పోగొట్టునది కత్తి. గురువు అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు ఉపాధ్యాయుడు. జలధి జలములు దీనిచే ధరించబడును సముద్రం. త్రివిక్రముడు ముల్లోకాలను ఆక్రమించువాడు విష్ణువు. దాశరథి దశరథుని పుత్రుడు శ్రీరాముడు. నగరం కొండలవలె ఉండే పెద్ద పెద్ద భవనాలు కలది పట్టణం. నీరజాభవుడు కమలములనందు పుట్టినవాడు బ్రహ్మ. పారశర్యుడు పారశర్య మహర్షి కుమారుడు వ్యాసుడు. భవాని భవుని భార్య పార్వతి. భగీరథి భగీరథునిచే తీసుకురాబడినది గంగ. భానువు ప్రకాశించువాడు సూర్యుడు. భాష భాషించబడునది మాట. ముని మౌనంగా ఉండేవాడు ఋషి. వసుధ బంగారమును గర్భమునందు కలది భూమి. విష్ణువు విశ్వమంతటా వ్యాపించియుండువాడు విష్ణుమూర్తి. హరుడు ప్రళయకాలమునందున సర్వమును హరించువాడు శివుడు.